రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఈ టీడీపీకి అండ్ బీజేపీ యొక్క రాష్ట్ర నాయకత్వానికి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే నడుస్తుంది అన్న కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే అటు పురంధరేశ్వరి గారు చంద్రబాబు గారి పైన, అటు మోడీ గారికి ఒక ఫిర్యాదు చేశారు. అంటే బీజేపీ అభ్యర్థుల్ని కూడా చంద్రబాబు గారు నిర్ణయిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని పెడుతున్నారు అన్నట్టుగా వార్త రావడం చూస్తాం. మరి దీంట్లో నిజం ఉందా? నిజంగా పురంధరేశ్వరి గారు ఫిర్యాదు చేస్తారా మేడం? అదే జరగని విషయాలు జరిగిందని ఎలా ప్రచారం చేస్తారంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎలాగైనా కూడా దీనిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అన్ని ఫాలో చేయటం అనేది ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి, అధ్యక్షుడికి వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, సేమ్ అదే ఇక్కడ ఫాలో చేస్తున్నారు అన్నమాట. చేసి ఇక్కడ ఇప్పుడు పురంధేశ్వరి గారు ఎందుకు, వాళ్ళు అందరూ కూర్చొని డిస్కస్ చేసి తీసుకున్న సీట్లే కదా, తనకెందుకు ఓడిపోయే సీట్లు ఇచ్చారు అట్లానే ఎందుకు మాట్లాడతారు? వాళ్ళందరూ కూర్చున్నప్పుడు, మూడు పార్టీ అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, తీసుకున్నప్పుడు వాళ్ళకి అన్నీ తెలిసేగా తీసుకున్నారు. అలాంటి డిస్కషన్ ఇప్పుడు ఎలా వస్తుంది? అది అలా చెప్తే ఎలా నమ్ముతారు ప్రజలని అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని, తెలియట్లేదు. కానీ ఇది చాలా మనకు చూడటానికి ఇంకా ఏముంది, ఇంకా రేపు పొద్దున ఎలక్షన్లకు వెళ్ళే ముందు రోజు వరకు కూడా ఏదైనా చెప్తాడు, ఇంకేదైనా క్రియేట్ చేస్తారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఎందుకంటే దానిలో నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉండబట్టి సో అలాంటి అపోహ కలిగించుతున్నారు. ఇప్పుడు RRR గారు ఆయన ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు, ఆయన విభేదించారు, వైసీపీని విభేదించి అక్కడ వెళ్ళాడు, బీజేపీలో చేరాడు. అతను నర్సాపురం సీటు ఆయన గెలిచే సీటే కదా, ఆయన స్టిల్ ఎంపీ కదా, అక్కడ ఆయన సీటు ఆయనకే ఉంది కదా. ఇప్పుడు రాజమండ్రి సీటు పురంధేశ్వరి గారిదే కదా, రాజంపేట ఇప్పుడు అది గెలిచే స్థానమే కదా. ఇట్లా మనం చూసుకుంటే ప్రతి చోట కూడా మంచి వాళ్ళకి గెలిచే స్థానాలే ఉన్నాయి. అది వాళ్ళకి తెలిసి వాళ్ళు డిస్కస్ చేసి తీసుకున్నటివి. ఇప్పుడు ఈరోజు వీళ్ళు వచ్చి ఇదేదో జరుగుతుంది, వీళ్ళకి పడట్లేదు, అంతర్గత కుమ్ములాట్లని ఇట్లాంటివన్నీ చెప్పుకోవటం అని వచ్చేది. ప్రజలు ఏదైనా నమ్మేస్తారు, సో ఈ కూటమి విచ్ఛిన్నం అవ్వాలి అనే ఒక్క టార్గెట్తో పనిచేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అలాంటిది ఏమీ జరగలేదు, అలాంటి ఆస్కారం కూడా లేదు. ఓకే, అంటే బీజేపీ అభ్యర్థుల్ని నిర్ణయించే అధికారం అసలు చంద్రబాబు గారికి ఉందంటారా మేడం? అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తారు? బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఉన్నారు, సో వాళ్ళకి సెంట్రల్లో అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు చూసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకి ఇస్తారు, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అది వాళ్ళ ఇష్టం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకుంటారు? అవసరం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవటం, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, అదే ఆయనకి ఫుల్ బిజీగా ఉన్నప్పుడు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. అలాంటివి కూడా ఇప్పుడు ఇది రాజకీయంగా వాళ్ళు అందరూ కలిసి తీసుకున్న డెసిషన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి తీసుకున్న డెసిషన్ ఇది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంటర్ అవుతారు? ఆయనకి తెలుసు కదా, ఆయన అట్లాంటివి ఏమీ జరగలేదమ్మా. కావాలని వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి సృష్టించటం, సో దీని మూలాన ఎక్కడ విచ్ఛిన్నం అవుతుందని అల్ప సంతోషులు అనమాట. వీళ్ళు ఏదైనా జరిగిపోద్దేమో అన్నట్టు చిన్న వాటికి ఏదో పెద్ద ఇష్యూ అయినట్టు అలాంటి ప్రచారాలు చేస్తూ, ఫేక్ ప్రచారాలు చేస్తూ ఇలాంటి పబ్బో కలుపుకుంటున్నారా, కానీ ఇంకా వేరే ఆలోచన అయితే ఏమీ లేదు. ఓకే, అంటే మేడం ఇప్పుడు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఇచ్చే స్థానాల్లో ఒకవేళ అభ్యర్థులు ఓడిపోయినా అది చంద్రబాబు గారికి నష్టం అయ్యే అవకాశం ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కదా. కానీ అవన్నీ ముందే డిస్కషన్ అయిపోయినాయి కదా. అయిపోయిన విషయంలో ఇన్వాల్వ్ అవటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఉండదు కదా. సో వాళ్ళకి ఇచ్చిన సీట్లో వాళ్ళకి నచ్చిన అభ్యర్థిని వాళ్ళు పెట్టుకుంటారు. సో డెసిషన్ తీసుకోవటానికి తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లాంటి డెసిషన్ ఏమీ తీసుకోరు కూడా. ఎందుకంటే ఆయన పార్టీ మీద ఉన్న నాయకులకి వాళ్ళకి సీట్ల అడ్జస్ట్మెంట్ వాళ్ళ గురించి పట్టించుకోవటానికే సరిపోతుంది, కానీ బీజేపీ వాళ్ళు ఎవరికి ఇచ్చారు ఏంటి? ఎందుకంటే బీజేపీ వాళ్ళకి కూడా ఆ బాధ వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ సెంట్రల్లో సీట్లు అనేది ఒక చిన్న ఒక ఎంపీ కూడా వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చేసుకోవాల్సిన టైం ఇది. అలాంటప్పుడు వాళ్ళకు కూడా ఎవరు గెలిచే వాళ్ళు ఎవరు, గెలవని వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు చూసుకుంటారు కదా. వాళ్ళకి లోకల్లో ఎవరికి ఎంత బలం ఉంది ఏంటి అనేది వాళ్ళు అవగాహన చేసుకొని ఇస్తారు. సో దానిలో చంద్రబాబు నాయుడు గారు జోక్యం అనేది అట్లాంటివన్నీ ఏమీ కూడా లేవు.
లేని వాటిని వీళ్ళు ఏదో ఉందని కల్పిస్తూ కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? అంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో అక్కడ ఆయన సర్వే చేయించుకున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఆయనకి అదే సజెస్ట్ చేశాడంట, పిఠాపురం నుంచి పోటీ చేయ బాగుంటుందని చెప్పేసి. అంటే జనసేన అభ్యర్థుల్ని కూడా సజెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా చంద్రబాబు గారు? ఇప్పుడు సజెషన్ అడిగితే ఇవ్వటం ఎవరన్నా ఇస్తారు. సో అంతేగాని నువ్వు ఇక్కడే చెయ్యి అలా చెయ్యి అని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు అధ్యక్షులు నా జనసేన పార్టీ అధ్యక్షులైనా ఆయనకైనా గెలవాల్సిన సీట్కి వెళ్ళాలి, గెలిచే చోట నుంచి పోటీ చేయాలి. సో ఆ అవకాశం అయితే అది కూడా తెలుగుదేశం వాళ్ళు నాయకులు అంటున్నారు కదా, మీరు అక్కడ నిలబడితే 1,00,000 మెజార్టీ మేము తీసుకొస్తామని చెప్పి మీకోసం మేము అంత గట్టిగా పనిచేస్తామని చెప్తున్నప్పుడు ఆయన ధైర్యంగా భరోసాగా కూడా ముందడుగు వేస్తాడు. సో ఆయన ఏదైనా సజెషన్ కావాల్సి వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. దాంట్లో తప్పు లేదు. వాళ్ళు ఎవరు దీని గురించి డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు అవసరం ఉన్నప్పుడు అడిగితే చెప్తారు, అవసరం లేదనుకుంటే ఆయనకు కూడా అంతే ప్రాబ్లం. ఓడిపోతే ఒకసారి ఓడిపోయారు, 2 సార్లు, ఇట్లా ప్రతిసారి ఓడిపోతే ఆయనకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని ఆయన ఖచ్చితంగా గెలిచే చోట నలుగురిని సజెషన్ అడగటం, ఎక్కడైతే బాగుంటుంది అనుకోవటం, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న అనుభవమే కానీ అది దృష్ట్యా ఒకవేళ అడిగినా అడగచ్చు, అడిగారో లేదో మనకు తెలీదు. సో జస్ట్ ఇది ఒక టాక్ కాబట్టి అనుకుంటున్నారని మాట్లాడుతున్నారు కాబట్టి సో అడిగినా తప్పు లేదు, సజెషన్ ఇచ్చినా తప్పు లేదు. సో ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడైతే మొదటి విడత లిస్ట్ అయితే అనౌన్స్ చేశారు. మరి రెండో విడత ఎప్పుడు అనౌన్స్ చేసి చేస్తుంది? ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీట్ అవ్వడం కూడా చూస్తున్నాం. మరికొన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేడం? తొందరలోనే కూడా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే టైం కూడా ఉంది, మనకు టైం కూడా లాంగ్ టైం ఉంది కాబట్టి సో అనౌన్స్ చేసేది కూడా చేస్తారు. కానీ మనకు తొందరలోనే వస్తుంది క్యాండిడేట్స్ ఎవరని. సో మనకు మళ్ళా వీళ్ళు ప్రచారానికి వెళ్ళటం అనేటివి కానీ ఇవన్నీ కూడా తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఓవరాల్గా మేడం 2 లిస్టులు కంపేర్ చేస్తే వైసీపీ టు టీడీపీ, జనసేన, బీజేపీ ఏవి బలంగా ఎంత కాంపిటీషన్ ఉండబోతుంది అంటారు మేడం? కాంపిటీషన్ అంటే కూటమి అయితే గెలుస్తుంది కంపల్సరీ. ఏంటంటే ఇప్పుడు ఎవరి స్థానాల్లో వాళ్ళు తీసుకున్న ఓట్లకి ప్రతి చోట కూడా ఇప్పుడు తెలుగుదేశం పోటీ చేసే చోట జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి కలిసి పనిచేయాలి. అదే జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కలిసి పనిచేయాలి. అదే బీజేపీ పనిచేసే చోట నుంచి పోటీ చేసిన చోట నుంచి తెలుగుదేశం అయినా జనసేన అయినా కలిసి పనిచేయాలి. వీళ్ళందరూ కలిసి కూటమిగా పనిచేసినప్పుడే దాని రిజల్ట్స్ మనకు కనపడతాయి. తప్పకుండా కార్యకర్తలందరూ కూడా, నాయకులే కానివ్వండి కార్యకర్తలు అందరూ కూడా ఎలాగైనా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పక్కకు దింపాలి, గద్దె దింపాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు కాబట్టి కలిసికట్టుగా పనిచేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగానే ఉన్నారు. మనం చూస్తున్న రోజు అల్లర్లు, చంపుకోవటము ఇవే చూస్తున్నా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 3 చంపేశారు. ఇంకా అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా అనిపిస్తుంది కదా, కొంచెం నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవనేది అనిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.